హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? పాల తాలికలు చేసుకున్నారా? మా తెలంగాణలో అయితే పాశం అంటారు. ఇది గోధుమ పిండితో చేస్తాము. ఆంధ్రాలో అయితే బియ్యం పిండితో చేస్తారు కదా. మేము ఇది గోధుమ పిండితో ఇలా చేసి కొంచెం గాలి ఆరాక కొంచెం ఆరబెట్టుకోవాలి, తడారేదాకా. పొడిపిండి జల్లాలి, లేదు అంటే అవి అతుక్కుపోతాయి. కొంచెం అలా గాలి కారినాక బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. కొన్ని నీళ్ళు పోసి బెల్లం దంచుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక అది కరిగాక కింద ఇసుక అలాగ వస్తుంది. కొంచెం జాలి పట్టుకొని తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. పాకాన్ని పొయ్యి మీద పెట్టుకున్నాక పాకం మసలాలి. పాకం మరిగాక మనం చేసుకున్న తాలికలు అందులో వేయాలి. తాలికలు వేసాక కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం అవి ఉడకాలి. పాకంలో ఉడికాక అప్పుడు కొంచెం మళ్ళీ పొడిపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అవి తాలికలకు వేసిన పిండి ఉంటుంది కదా, అదైనా సరే అది వేసుకొని అందులో ఇంకొంచెం వేసుకోవాలి. పిండిలో వాటర్ వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొన్ని చిన్న చిన్న తాలికలు కూడా అందులోకి వచ్చేసాయండి. ఉండలు లేకుండా కలుపుకొని కొబ్బరి ముక్కలు దేవుడి దగ్గర కొడతాం కదా, ఆ కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. సోంపు గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి, ఒక 2 teaspoons. స్మెల్ బాగుంటుంది, మనకి డైజెషన్ కూడా బాగుంటుంది కదండి సోంపు తింటే. అలాగే కొంచెం అవి ముక్కలు అవన్నీ కొబ్బరి ముక్కలు అవన్నీ కొంచెం స్వీట్నెస్ పీల్చుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంటుంది కదా, అందులో వేసుకొని యాడ్ చేసుకొని తిప్పుతూ కలపాలి, లేదంటే గడ్డలు కట్టిపోతుంది అన్నమాట. కలుపుతూ తిప్పాలి. సిమ్ పెట్టాలండి, పొయ్యి సిమ్లో పెట్టి చేయాలి. చూసారా ఎలా ఉందో? కొంచెం చల్లారాక గట్టిగా అయిపోతుంది. కొంచెం రెడీ అయిపోయింది పాల తాలికల పాయసం. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుందామా? మీరు పెట్టారా దేవుడికి నైవేద్యం? పాల తాలికలు దేవుడికి ఎంతో ఇష్టం కదా, వినాయకుడికి. మీరు కూడా చేశారా? కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. దేవుడికి నైవేద్యం ఎక్కిస్తున్నాము. చూసారా మేము ఎలా పెట్టామో మా దేవుడిని? మీరు కూడా ఇలానే చేస్తారా? బాగుందండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.